నేను 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ఈ 30 రకాల విత్తనాలు వేస్తూనే ఉండా. మేము వేసే పైర్లు పత్తి, మిరప. దానివల్ల ఇది లోగడ ఆదాయం వచ్చింది కానీ ఇప్పుడు ఈ మందు కట్టలు ఇవన్నీ వేయటాన పురుగు ఎక్కువైతుంది, పైరు నష్టం వస్తుంది, ఆదాయం రావట్లేదు, తగ్గింది. దానివల్ల ప్రకృతిగా మళ్ళీ ఈ పైర్లు వేసుకొని ఎరువు తక్కువ, తోలుకోవడం తక్కువైంది. అనుకూలంగానే ఉంది మాకు, పంట బాగానే వస్తుంది, తెగులు తక్కువ. దీనివల్ల లాభమే రైతుకి. నాకు ఆదాయకంగానే ఉంది, పంటలు బాగానే పండుతున్నాయి. భూమికి జీవం పోసే పిఎండిఎస్ సాగులో రైతు బ్రహ్మారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. 5 ఏళ్లుగా ఈ విధానంలో పంటలు సాగు చేస్తూ పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు. తొలకరికి ముందు ఈ పంటలతో సాగు ప్రారంభించి ఏడాది పాటు భూమిని కప్పి ఉంచే విధంగా సేద్యం కొనసాగిస్తున్నారు. ఈ పంటలతో లబ్ధి పొందుతున్న బ్రహ్మారెడ్డి తోటి రైతులు సైతం అనుసరించేలా తన వంతు ప్రయత్నం చేసి విజయం సాధిస్తున్నారు. నా పేరు అనంత బ్రహ్మారెడ్డి, మందాది గ్రామము, ఎల్దుర్తి మండలము, పల్నాడు జిల్లా. నాకు 75 సంవత్సరాల వయసు. నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. 15 ఎకరాల పొలం ఉంది, 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు 7 ఎకరాలు ఇచ్చిన 1 ఎకరం ఉంచుకున్నా. నా అనుభవం పొంది ఈ పైర్లు వేసి పండించుకుంటున్నాం. గతంలో ఈ బర్రెల ఎరువు, గొర్రెల ఎరువు, మేక ఎరువు అన్ని ఎరువులు దోరి పండించుకున్నాం. తర్వాత నెక్స్ట్ మందు కట్టలు వచ్చినాయి. 10 కట్టలు, 5 కట్టల కాడి నుంచి 20 కట్టలకు పోయినాం ఇప్పుడు. అయినా దిగుబడి రాదు ఇప్పుడు. అందుకని ఈ పైరు వేసుకొని దిగుబడికి బాగానే ఉంటుంది. దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో సరిపడినంత ఘనజీవామృతం వేసుకొని దుక్కు చేసి సిద్ధం చేసుకున్నారు. దీనిలో 30 రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి, తీగజాతితో పాటు నవధాన్యాలకు చెందిన విత్తనాలను శుద్ధి చేసి చల్లుకున్నారు. మేము వేసిన 30 రకాల విత్తనాలలో మేము మినుము, పెసలు, గోంగూర, ఆకుకూరలు అన్నీ వేస్తాం. మేము వాడుకుంటాం, బాగానే ఆరోగ్యం బాగానే ఉంటుంది. మళ్ళీ ఇతరత్రలకు కూడా వేరే ఇంత అంత అమ్ముకుంటూనే ఉంటాం. ఈ పొలానికి కూడా ఎండాకాలం ఎండ కూడా తగలకుండా పైరు ఎత్తు పెరుగుతుంది, చల్లదనంగా ఉంటుంది. పైరుకి నాణ్యం బాగా నాణ్యత ఉంటుంది. మళ్ళీ వేసుకునే పైరు కూడా మొక్క బాగా పోషక పదార్థంగా బాగా వస్తుంది. ఇది వేసుకోవటం వల్ల రైతుకి 100కి 100 వాళ్ళు లాభం. ప్రతి రైతు మా చేరికడికి చూసిపోతున్నారు. వేసేవాళ్ళు ఇప్పుడు చాలా ఉండరు. వీళ్ళు విత్తనాలు వేస్తే మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు వేసేవాళ్ళు కూడా ఉండరు. మా కాడ నన్ను చూసి ఇబ్బంది లే, పొలానికి మీదే మనకి ఆదాయం ఉంది. పశువులు తిన్నా పశువులు కూడా పెద్ద ఇది ఆరోగ్యం, పశువులు కూడా ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలుగా మనకు నాణ్యత. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందించారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేశారు. ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ పొలంలో మేము పత్తి, మిరప తోటలు వేస్తాం. వేసినందువల్ల పురుగు కూడా తక్కువే ఉంటుంది. దిగుబడి కూడా 15 నుంచి 30 దాకా వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఇది వేయటం వల్ల రైతుకి ప్రయోజనమే కానీ ఖర్చు తక్కువ, పంట ఎక్కువ. రైతు వారిగా ఒక సంవత్సరం 1,00,000 మిగలవచ్చు, ఒక సంవత్సరం 2,00,000 మిగలవచ్చు, ఒక సంవత్సరం 10 ఈకి రావచ్చు. దాని గురించే కాదు, అయితే పర్వాలే. ఏటా మిరప కానీ పత్తి కానీ ఏటా 1,00,000 రూపాయలు ఆదాయకంగా కష్టపడి చేసుకునే వాడికి మిగులుతూనే ఉన్నాయి. ఈ ఈ 30 రకాల విత్తనాలు వేసిన తర్వాత పెట్టుబడి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా పశుగ్రాసాన్ని సైతం సేకరించి పశువులకు అందించి పాడిని పెంపొందిస్తున్నారు. ఈ 30 రకాల విత్తనాలు వేసి పైరు పెంచి పెద్ద అయిన తర్వాత పశువులు మేపుకుంటే బలంగా ఉంటాయి. గేదెలు కూడా పాలు ఎగస్తాయి, 100% వస్తుంది. ఎడ్లు అవి మేపుకున్నా బాగా పుష్కలంగా బాగుంటాయి, ఆరోగ్యంగా బాగుంటాయి. అమ్ముకోవాలన్నా రేటు పెంచి వస్తుంది. అన్ని విధాలుగా లాభమే. ఈ పశువుల దానా
మేము టౌన్కి వెళ్ళి తీసుకొస్తాం, మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాం, కానీ తీసుకొచ్చినా కానీ బలంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ ఇంత ఆరోగ్యంగా ఉండవు. ఇంత ఆరోగ్యం పాలేవు, దాంట్లో విటమిన్స్ రాదు. మేము పండించి ఉలవలు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ మరబొట్టేసుకొని పిండి పెట్టుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, బలం ఉంటుంది. అది కొనుక్కుంటే 1000 రూపాయలు అయింది. ఇదేమో ఖర్చు లేదు కదా, మా చేలో కదా, బాగుంటుంది. ఏ ఆరోగ్యం ఎక్కువ వాడుతుంటాం మేము. ఈ విధంగా పూర్తి స్థాయిలో సమకూరిన ఉత్పత్తులు సేకరించి మిగిలిన పంటలు భూమిలో కలిపి దుక్కి చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతు బ్రహ్మారెడ్డి పిఎండిఎస్ పంటలతో లబ్ధి పొందడమే కాకుండా తోటి రైతులు సైతం అనుసరించేలా ప్రణాళికలు చేశారు. దీనికి సంబంధించి జీవామృతాల తయారీతో పాటు పిఎండిఎస్ నుంచి లభ్యమయ్యే ప్రయోజనాలను సైతం వివరిస్తున్నారు. ఈ విధంగా తనతో పాటు చుట్టుపక్కల రైతులు ప్రయోజనం పొందేలా చేస్తూ భూమిని సైతం సంరక్షించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ పంటలు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. నేను ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ఉంటా, బాగానే పండుతున్నాయి. ఇవి ఇంకా నాలాంటి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చాలామంది వేయటం మంచిది, వేసి పండించుకోవటం మంచిది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ, అన్నీ తెగులు అరికడతాయి, బాగానే ఉంటాయి.